ఫ్రాన్సిసు గబ్బియా అను ఊరిలో తోడేలు గుణమును మార్చుట. ఫ్రాన్సిసు గబ్బియా అను ఊరిలో ఒక భయంకరమైన తోడేలును చూచెను. ఆ ఊరివారు దానికి మిక్కిలి భయపడుచుండిరి. పాలమునకు వెళ్ళవలసి వచ్చినప్పుడు అది జంతువులనేగాక మనుష్యులను గూడ తినుచుండెను. ఫ్రాన్సిసు ఒక దినమున ఆ తోడేలున్న స్థలమునకు వెళ్ళెను. ఆయనను చూచిన వెంటనే ఆ తోడేలు నోరు పెద్దగా తెరుచుకుని ఆయన మీద పడుటకు పరుగెత్తెను. ఆయన ఏమి చేయునో చూచెదమని ఆ ఊరివారు వెలుపలికి వచ్చిరి. అప్పుడాయన దాని నొసట మీద శిలువ గుర్తు వేసి, ఓ సహోదరుడవైన తోడేలు, నీవు ఎవనికిని కీడు చేయకూడదని ప్రభువైన యేసు నామమున నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నని చెప్పెను. వెంటనే అది తన నోరు మూసుకుని గొడ్డపిల్లవలె ఆయన పాదముల యొద్ద పండుకొనెను. అప్పుడాయన, సహోదరుడవైన తోడేలు, దేవుని స్వరూపములో చేయబడిన నరులను నీవు చంపితివి. నిన్ను ఉరి తీయుటయే నీకు తగిన శిక్ష. కాని ఇప్పుడు నీకును నీ విరోధులైన వారందరికిని సమాధానము కలుగజేయుటకు నేను వచ్చితినని చెప్పగానే దానికి సమ్మతించినట్లు అది తన తలను వంచెను. ఫ్రాన్సిసు దానిని చూచి, ఓ తోడేలు, తిండి కొరకు నీవు ఇంత క్రూరముగా ప్రవర్తించితివి. ఇక మీదట నీ ఆకలి బాధను తీర్చుటకే ఆ ఊరివారు నీకాహారము పెట్టెదరు. నీవు వారికెట్టి కీడును చేయరాదని ఆజ్ఞాపించెను. అందుకు సమ్మతించినట్లు అది తన తలను ఊపెను. నీవు ఈ ప్రమాణమును నెరవేర్చెదనని ఒప్పందము చేయుమని ఫ్రాన్సిసు అడుగగా అది తన కుడికాలును ఎత్తి ఆయన చేతిలో పెట్టెను. ఆయన దానిని ఊరి లోపలికి తీసుకొని వెళ్ళెను. ఊరివారందరూ గుంపులు గూడి ఆ విచిత్రమును చూచుటకు దగ్గరికి వచ్చిరి. అప్పుడు ఫ్రాన్సిసు వారిని చూచి, ఓ జనులారా, మీ పాపములను బట్టి ఈ తోడేలు పెట్టిన శ్రమలకు మీరు లోనైరి. ఈ తోడేలు శరీరమును మాత్రమే చంపునుగాని నరకములో ఆత్మపడు వేదన బహు గొప్పది. కావున మీ పాపములను విడిచి దేవుని ఆశ్రయించు దని వారికి బోధించెను. అది మొదలుకొని ఆ ఊరివారు దానికి భోజనము పెట్టుచుండిరి. అది ఒక సాధువైన కుక్కవలె ఇంటింట ఆహారము తినుచుండెను. 2 సంవత్సరములైన తరువాత అది చనిపోయెను.